ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. ఉద్యోగాలు ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది. ఇంతేకాదు ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కి వారధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్ గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడతాం, ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైంది. గడిచిన 2 ఏళ్ళలో ఇది 5వ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి. గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్ గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో ముందలు నడవాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజా ప్రభుత్వం జోడెద్దుల బండి. ఈరోజు వేదికమైన మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది. దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా పట్టుదల. ఉత్తరాంధ్రాని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, पूरा ईस्ट कोस्टल इंडिया तेजी से आगे बढ़ रहा है. ये ईस्ट इंडिया कंपनी का युग नहीं, ईस्ट कोस्टल इंडिया का युग है. सुंदरबन से श्रीहरिकोटा तक एनडीए की डबल इंजन सरकार रॉकेट की तरह विकास कर रहा है. ये है नमो का ताकत और हमारा रिस्पॉन्सिबिलिटी है 2029 में फिर नमो भारत देश का प्रधानमंत्री बनने का. ये है हमारा नमो. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు చెప్పాలి, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ.